వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. నా పేరు వెంకటేష్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సాధారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు. కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు. మరి అయితే వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేటువంటి విషయంలో ఒక చిన్నపాటి ఇగ్నైషన్ అంటే ఒక గొడవ అయితే జరుగుతుంది. ఎక్కడ? కేరళ స్టేట్లో. ఏంటి అసలు స్టోరీకి వెళ్తే 2021 సంవత్సరంలో కేరళ రాష్ట్రం అనేటువంటిది ఈ యొక్క యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఈ బిల్ యొక్క సారాంశం ఏమిటి అంటే, కేరళ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్ర యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్మెంట్ చేసే దగ్గర ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. సాధారణంగా వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్ ఆఫ్ ద స్టేట్. మరి గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేటువంటి ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తానే ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసుకుంటాము, గవర్నర్ అక్కర్లేదు అన్నట్టుగా కొన్ని బిల్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈ బిల్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి వెళ్ళిన తర్వాత గవర్నర్ వాటికి ఆమోదం తెలపకుండా, అటు తిరిగి పంపించకుండా, అంటే హీ ఈజ్ నాట్ గివింగ్ అసెంట్ అండ్ ఇస్ నాట్ విత్ హెల్డింగ్, వాటిని రిటర్న్ కూడా చేయకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ బిల్స్ని రిజర్వ్ చేయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్స్ని ఏ సందర్భంలో రిజర్వ్ చేయాలి? మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ బిల్స్ని రిజర్వ్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి అంశాలపైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఆ బిల్స్ వెళ్ళిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి, అంటే అటు రిటర్న్ పంపించలేదు, అదేవిధంగా రిజెక్ట్ చేయలేదు, అదేవిధంగా తన దగ్గరే పెట్టుకొని ఈ యొక్క కాలయాపన జరుగుతుంది. సో రాష్ట్రంలో కొంత గవర్నెన్స్ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కొంత స్టేల్మేట్ జరుగుతుంది, సో కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కేరళ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో దీనిపైన ఛాలెంజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ప్రెసిడెంట్ ఈ యొక్క బిల్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మేబీ కేరళ రాష్ట్రం అనేది ఈ బిల్స్ విషయంలో ప్రెసిడెంట్ పైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకు న్యూస్లో ఉంది బ్రీఫ్ అనేది చెప్పాను. అసలు బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఏంటో డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేటువంటి ప్రొసీజర్ ఏంటి, పాత పద్ధతి ఏంటి, ఈ బిల్స్లో తీసుకొచ్చినటువంటి పద్ధతి ఏంటి, అదేవిధంగా ఒక బిల్ని ఆమోదించేటువంటి విషయంలో కానివ్వండి, బిల్ పైన చర్యలు తీసుకునేటువంటి విషయంలో గవర్నర్కు ఉండేటువంటి అధికారాలేంటి, అదేవిధంగా రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలేంటి, అదేవిధంగా ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ పైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీనిపైన జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఒక రాజ్యాంగపరమైనటువంటి ఈ యొక్క సమస్య అనేది ఏ విధంగా సుప్రీంకోర్టు తీసుకోబోతుంది, లేదంటే ఏ విధంగా సాల్వ్ చేయబోతుందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ విషయంలో సర్కారియా కమిషన్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ రికమెండేషన్స్ కూడా ఒక 2 డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సో కేరళ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఛాలెంజ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మూస్ విత్ హోల్డింగ్ ఆఫ్ అసెంట్, అంటే తన యొక్క అంగీకారం అనేది రాష్ట్ర బిల్లులకి ఇంకా తెలపలేదు అని చెప్పేసి కేరళ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో ఓపెనింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ డిబేట్ ఆన్ ద స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే ఒకవేళ కేరళ ప్రభుత్వం అనేది కేసు ఫైల్ చేయబోతుందని మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. ఒకవేళ ఫైల్ చేస్తే అది ఒక జ్యుడిషియల్ రివ్యూ కింద మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ డెసిషన్స్ అనేటువంటివి జ్యుడిషియల్ రివ్యూ కింద కోర్టు తీసుకుంటుందా లేదా అనేది ఒకసారి చూడాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్తే 2022, సో జస్ట్ కరెక్షన్ చేసుకుని ఇందాక 2021 అన్నాను. కేరళ అసెంబ్లీ అనేది 2022 సంవత్సరంలో యూనివర్సిటీస్ లా అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిల్ ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని స్టేట్స్లో సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఉదాహరణకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, సో అది కేంద్రానికి సంబంధించింది. అలాగా సెంట్రల్ యూనివర్సిటీస్లో కాకుండా స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పడినటువంటి యూనివర్సిటీస్ ఉంటాయో వాటిలో వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటాము, గవర్నర్
ఛాన్సలర్ వద్దు అన్నట్టుగా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. సో ఎంపవరింగ్ ద గవర్నమెంట్ టు అపాయింట్ వైస్ ఛాన్సలర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నర్, అంటే గవర్నర్ ప్లేస్లో ప్రభుత్వమే అపాయింట్ చేసుకుంటుంది. సో మీకు ఆ బర్డెన్ ఎందుకు అన్నట్టుగా బిల్ పాస్ చేశారు. సో దీంతో ఆ బిల్ అనేది లెజిస్లేచర్ పాస్ చేసింది. కానీ గవర్నర్ ఏం చేశారు అంటే ఆ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 2023లో రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ గవర్నర్ అనేటువంటి వ్యక్తి బిల్స్ని రిజర్వ్ చేయొచ్చు, కానీ ఏ సందర్భంలో చేయాలి, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు? సో అసెంట్ ఆఫ్ బిల్స్ అనేటువంటివి ఆర్టికల్ 200 ప్రకారం ఈ యొక్క గవర్నర్ కానివ్వండి, ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్ యాక్ట్ చేయాల్సినటువంటి సందర్భం అనమాట. సో అప్పటి నుంచి కూడా, అంటే 2023 నుంచి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఈ 3-4 బిల్స్ అనేటువంటివి, ఈ 3-4 బిల్స్ అంటే 2021లో పాస్ చేసినటువంటి బిల్స్, 2022లో పాస్ చేసినటువంటి బిల్స్ని ఇప్పటి వరకు ఆమోదించలేదు. సో దీనిపైన కేరళ ప్రభుత్వం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో. నా ఈ యొక్క యూనివర్సిటీస్ విషయంలో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అదేవిధంగా ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో రాష్ట్ర యూనివర్సిటీస్ అయితే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఛాన్సలర్గా ఉండడం జరుగుతుంది. సో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఛాన్సలర్గా ఉండడం జరుగుతుంది. సో ఛాన్సలర్గా ఉంటూ ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎయిడ్ అండ్ అడ్వైస్ వారి యొక్క సలహాలు సూచనల మేరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఛాన్సలర్స్గా ఉంటూ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఛాన్సలర్గా ఉంటూ ఈ యొక్క ఇండిపెండెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్ చెప్పినటువంటి సలహాలు సూచనలతో కాకుండా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్ విషయంలో గవర్నమెంట్ మాట వినవలసిందే. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఛాన్సలర్గా ఎవరుంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది. ఛాన్సలర్గా ఎవరుంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. సో లేదా విజిటర్గా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి యూనివర్సిటీస్ అయితే గవర్నరు, అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి యూనివర్సిటీస్లో ఛాన్సలర్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఒకసారి గమనిస్తే అసలు వైస్ ఛాన్సలర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు? యూజీసీ రూల్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయాలి. సాధారణంగా సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అనేది కొన్ని పేర్లు, 3 లేదా ఒక 5 మంది పేర్లని గవర్నర్కి సిఫార్సు చేయడం జరుగుతుంది. గవర్నర్ ఏం చేయాలి? ఆ 3 లేదా 5 మందిలో ఎవరైతే బెస్ట్ సూటబుల్ అవుతారో వారిని ఈ యొక్క వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయాలి ఆ కన్సర్న్ యూనివర్సిటీస్కి. లేదు గవర్నర్ సాటిస్ఫై అవ్వకపోతే ఫ్రెష్ నేమ్స్ కావాలి అని మళ్ళీ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ప్రొసీజర్ అనమాట. సో సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అనేది 3 లేదా 5 మంది పేర్లతో కూడినటువంటి వారిని పంపిస్తుంది. ఆ 5 మందిలో ఒకరిని అపాయింట్ చేయాలి. లేదు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఫ్రెష్ నేమ్స్ పంపించమని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది యూజీసీ నామ్స్ ప్రకారం. నౌ కేరళ ప్రభుత్వం బిల్ పాస్ చేసింది. సో లెజిస్లేచర్ బిల్ పాస్ చేసింది. నౌ గవర్నర్ చేతిలో ఆ బిల్స్ అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు? అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటో ఆప్షన్ ఏంటంటే బిల్కి ఆమోదం తెలిపితే గొడవే లేదు. అదేవిధంగా విత్ హోల్డ్ ద అసెంట్, అంటే ఆ బిల్కి ఆమోదం తెలపకుండా ఉండడం, ఆయన దగ్గరే పెట్టుకోవడం. సో అది కూడా ఒకటి, అంటే బిల్ లీడ్స్ టు ఫెయిల్యూర్. అలా కాకుండా అంటే ఆమోదించకుండా ఆయన దగ్గర విత్ హోల్డ్ చేసుకోకుండా రిటర్న్ ద బిల్ అంటే మళ్ళీ హౌస్కి తిరిగి పంపించాడు అనుకోండి. ఎప్పుడైతే బిల్ని రిటర్న్ చేస్తాడో దాన్ని సస్పెన్సివ్ వీటో పవర్ అంటాం. సో ఈసారి సభ అనేటువంటిది కొన్ని చేంజెస్ చేసి కావచ్చు, చేయకుండా మళ్ళీ రెండోసారి బిల్ పాస్ చేసింది అనుకోండి, గవర్నర్ ఈసారి ఖచ్చితంగా బిల్ పైన సంతకం పెట్టవలసింది. అంటే ఒకసారి రిటర్న్ చేసినటువంటి బిల్ని మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి మార్పు చెంది లేదా మార్పు చెందకుండా వచ్చినా సరే ఈసారి ఖచ్చితంగా బిల్కి ఆమోదం తెలపాలి. రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా అది మనీ బిల్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే మనీ బిల్స్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ రిటర్న్ చేసే అధికారం గవర్నర్కి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ లేదనమాట. నౌ లిజన్ హియర్. లేదా 4వ ఆప్షన్ ఏంటి అంటే రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. సో ఆ బిల్స్ని రాష్ట్రపతిని కన్సిడర్ చేయమని చెప్పేసి మనం ఆ బిల్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం అనమాట, గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఏ సందర్భాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఆ బిల్స్ని రిజర్వ్ చేయవచ్చు అంటే రాజ్యాంగం కొన్ని రూపాలు అనేవి ఇచ్చింది. ఒకవేళ ఆ బిల్ అనేది ఏదైతే బిల్ని రాష్ట్రపతికి పంపిస్తున్నాడో ఆ బిల్ అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టుకి సంబంధించినటువంటి పొజిషన్ని ఎలాంటి చేంజెస్ అంటే ఎండేంజర్డ్, అంటే రాష్ట్ర హైకోర్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా ఈ బిల్లు పాస్ చేయడం వల్ల అని అనుకున్నట్టయితే ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించవచ్చు, కన్సిడర్ చేయమని. లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బిల్లు ఉందంటే, అల్ట్రావైరస్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బిల్లు ఏమైనా అంశాలు ఉంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ బిల్ని రిజర్వ్ చేయొచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలకి అపోజ్గా, అంటే ఆదేశిక సూత్రాలకి
దానికి వ్యతిరేకంగా ఆ బిల్లులో ఏమైనా అంశాలుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయొచ్చు. అలా కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆ బిల్ పాస్ అయితే చాలామంది లార్జర్ పీపుల్కి నష్టం జరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేయొచ్చు. అలా కాకుండా నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్టయితే ఆ బిల్ పాస్ చేస్తే నేషనల్ ఇంపార్టెన్స్ దెబ్బతింటుంది అనిపిస్తే ఆ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కన్సిడర్ చేయొచ్చు. అండ్ 6th పాయింట్ వచ్చేసి కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ 31A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 31A ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీని అక్వైర్ చేసుకుంటూ ఆ బిల్ పాస్ చేసినట్టయితే అప్పుడు కూడా రాష్ట్రపతికి పంపించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు రాష్ట్రపతికి ఈ బిల్ వెళ్ళింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి బిల్లు ఇక్కడ దేనికి సంబంధించిందైతే కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 6 కారణాల్లో ఏది కూడా కాదు, కానీ పంపించడం జరిగింది. ನಾವು ఇక్కడ గమనిస్తే ఎందుకు పంపించారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఎందుకు పంపించారంటే గవర్నర్కి కొంత డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ ನಾವು ప్రెసిడెంట్ దగ్గరికి బిల్ రిజర్వేషన్ కోసం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే అసెంట్ అంటే ఆమోదం తెలపవచ్చు, లేదా విత్ హోల్డ్ చేయవచ్చు, లేదా గవర్నర్కి ఆ బిల్ని తిరిగి పంపించమని చెప్పవచ్చు. ఒకవేళ అది మనీ బిల్ కాకపోతే, అంటే మనీ బిల్ కాకపోతే ఆ బిల్ని తిరిగి పంపించవచ్చు, అంటే రిటర్న్ చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ తనకు తాను రిటర్న్ చేసినట్టయితే స్టేట్ అసెంబ్లీకి బిల్ని స్టేట్ అసెంబ్లీ రెండోసారి పాస్ చేసినట్టయితే గవర్నర్ రెండోసారి ఖచ్చితంగా ఆమోదించాలి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి రిటర్న్ చేశాడు అంటే దాన్ని మళ్ళీ హౌస్ పాస్ చేసింది అంటే రెండోసారి కంపల్సరీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి సంబంధించి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద state legislature, and it is not obligatory for the president to give his assent even if the bill is again passed by the state legislature and sent again to him for his consideration. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి తిరస్కరించి రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ పాస్ చేసి పంపించింది అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సంతకం పెట్టాలని రూల్ లేదు అని చెప్తున్నారు. నౌ ప్రెసిడెంట్కి ఆర్టికల్ 201 ప్రకారం కొన్ని విచక్షణ అధికారాలు అనేవి ఉంటాయి. కొన్ని విచక్షణ అధికారాలు అంటే వాటిని డిస్క్రిషనరీ అథారిటీ అంటాం. ఎప్పుడు డిస్క్రిషనరీ అథారిటీ ఆన్ స్టేట్ బిల్స్ అంటే రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఆ బిల్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. ఆ బిల్లు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి దేని బేస్ మీద డిసైడ్ అవుతారు అంటే రాజ్యాంగంలో ఈ అంశాలు ఇచ్చారు మనకి. ఒకవేళ ఆ బిల్ అనేది రాజ్యాంగాన్ని వయోలేట్ చేసినట్టయితే ప్రెసిడెంట్ రిజెక్ట్ చేసేయచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందంటే దాన్ని కూడా వ్యతిరేకించవచ్చు, దాన్ని కూడా ఆమోదించకుండా ఉండవచ్చు, లేదా ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి ఆ బిల్ని ఆమోదించకుండా తిరస్కరించే అవకాశం ఉంటుంది. సో ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్టికల్ 201 ప్రకారం ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పుకోవచ్చు. నౌ సర్కారియా కమిషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని రికమెండేషన్స్ చూద్దాం. ఏవైతే సర్కారియా కమిషన్ రికమెండేషన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి విచక్షణ అధికారంతో కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేసినట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. ఆ బిల్స్ ఒకవేళ అన్కాన్స్టిట్యూషనాలిటీ అయితే వాటిని త్వరగా తిరస్కరించాలి, లేదంటే ఆమోదించాలి, లిమిటెడ్ టైంలో వాటిని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సజెషన్ ఏంటంటే ప్రెసిడెంట్ షుడ్ డిస్పోజ్ సచ్ బిల్స్ విత్ ఇన్ 6 months. అంటే ఈ కమిషన్ రికమెండేషన్స్లో ఏం చెప్పింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గరికి వచ్చినటువంటి స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్స్ ఏవైతే గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేస్తారో వాటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 6 నెలల లోపు పరిష్కరించాలి. 6 నెలల లోపు వాటిని కమ్యూనికేట్ చేయాలి. సో ఎందుకు విత్ హోల్డ్ చేస్తున్నట్టు రీజన్ చెప్పాలి. కమ్యూనికేట్ రీజన్స్ ఫర్ విత్ హోల్డింగ్ అసెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్ వేర్ పాసిబుల్. సో సాధ్యమైన ప్రతి చోట కూడా ఎందుకు ఆ బిల్స్కు ఆమోదం తెలపట్లేదో రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో ఇంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఇదే అంశం పైన అంటే ఇక్కడ మీకు ఇందాక గమనించవచ్చు రాష్ట్రపతికి విచక్షణ అధికారాలు ఉన్నాయి, కానీ ఆ బిల్ అనేది ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని వయోలేట్ చేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్కి వాళ్ళు బిల్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి స్టేట్ యూనివర్సిటీస్కి మాత్రం అప్లై అయ్యే విధంగా వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ అనేది వాళ్ళు
వాళ్ళు చేసుకుంటామని చెప్పారు. ఇది కూడా వైలేట్ అవ్వలేదు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఎలాంటి నష్టం కలగలేదు అని చెప్పేసి కేరళ ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. సో లెట్స్ వేచి చూద్దాం. సుప్రీంకోర్టు ఇలాంటి కేసు మొదటిసారిగా చూడబోతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బిల్స్ రిజర్వేషన్ పట్ల. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సి, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద టర్మ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. గవర్నర్స్ యొక్క ఆఫీస్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. గవర్నర్ హ్యాస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. అంతే కదా, గవర్నర్కి ఫిక్స్డ్ టర్మ్ సెక్యూరిటీ, అంటే ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత తీసేసే అధికారం ఎవరికి ఉండదా? ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని ఎప్పుడైనా తీసేయచ్చు. సో గవర్నర్ విల్ బీ దేర్ ఇన్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే సెక్యూరిటీ ఆఫ్ ఆఫీస్ లేదనే కదా. సో గవర్నర్ హ్యాస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, కరెక్టే కదా. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు, కానీ సాధారణంగా గవర్నర్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 5 years. అంతే కదా, గవర్నర్ అనేటువంటి వ్యక్తి అపాయింట్ చేసిన తర్వాత 5 years ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కూడా కరెక్టే. మనకి ఖచ్చితంగా 5 years ఉండాలి, ఎవరు తీసేయడానికి వీలు లేదు అంటే దాన్ని సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటాం. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదనే చెప్తున్నారు ఇక్కడ, వాస్తవంగా లేదు. అదేవిధంగా 5 years ఉంటారు సాధారణంగా. ఈ మధ్యలో రిజైన్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయబడవచ్చు. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్, both 1 and 2. సో ఈరోజు ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. యూపీఎస్సీ 2014లో వచ్చినటువంటి ప్రశ్న విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్కి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్ గివెన్ టు ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. ఒక రాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి విచక్షణ అధికారాలకు సంబంధించి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను ఇక్కడ. సో సెండింగ్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ ద ప్రెసిడెంట్ రూల్. సెకండ్ స్టేట్మెంట్, అపాయింటింగ్ ద మినిస్టర్స్. Reserving certain bills passed by the state legislature for consideration of the President of India. Making the rules to conduct the business of the state government. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోమంటున్నారు. సో మీకు సంబంధించి ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.